ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లక్షలాది మంది ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ని హ్యాండిల్ చేసే పద్ధతిని పూర్తిగా మార్చేస్తున్న ఒక భారీ డిజిటల్ మార్పు గురించి లోతుగా చూద్దాం. ఇది కేవలం ఒక టెక్నాలజీ అప్గ్రేడ్ మాత్రమే కాదు, పాలనలో జవాబుదారీతనాన్ని కొత్తగా రాసే ఒక ప్రయత్నమన్నమాట. అయితే అస్సలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద వ్యవస్థలో లక్షల మంది ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఇంకా వాళ్ల కెరియర్కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎలాంటి జాప్యం, ఎలాంటి రెడ్ టేప్ లేకుండా పారదర్శకంగా మేనేజ్ చేయడం ఎలా సాధ్యం? ఈ ఒక్క ప్రశ్న నుంచే ఈ మొత్తం మార్పు మొదలైంది. ఈ సమస్యని ఎవరో బయటివాళ్లు చెప్పింది కాదు, స్వయంగా ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది. ఈ జీవోలో చూడండి, పాత సిస్టంలో ఉన్న లోపాల్ని క్లియర్గా చెప్పారు. కేడర్ మేనేజ్మెంట్లో గ్యాప్ ఉంది, దానివల్ల కెరీర్ ప్రోగ్రెషన్లో చాలా ఆలస్యమవుతోంది. ఈ ఒక్క వాక్యమే ఇంత పెద్ద మార్పుకు పునాది వేసింది. సరే, ఈ మొత్తం మార్పును స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి మనం ఈ 6 అంశాలని వరుసగా చూద్దాం. అసలు సమస్య ఏంటి అనే దగ్గర్నుంచి మొదలుపెట్టి, కొత్తగా వచ్చిన హైరార్కీ ఏంటి, దానికి టెక్నాలజీని ఎలా జోడించారు, అది ఎలా పనిచేస్తుంది, ఇంకా చివరిగా ఇదంతా చూశాక ఇది మంచిదా కాదా అని కూడా ఆలోచిద్దాం. ఓకే, ముందుగా మొదటి భాగం, వ్యవస్థలోని లోపాలు. అసలు ఇంత పెద్ద మార్పు తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది? పాత సిస్టంలో ఉన్న అసలు ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. అంటే పాత సిస్టమ్ ఎలా ఉండేదంటే, అదొక చిక్కుముడిలాంటిది. ప్రమోషన్ల దగ్గర్నుంచి పెన్షన్ల వరకు ప్రతీదీ లేట్. ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి అస్సలు సంబంధం ఉండేది కాదు. అన్నీ పేపర్ ఫైల్స్ మీదే నడిచేవి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక ఉద్యోగి గురించి పూర్తి సమాచారం ఒకే చోట దొరికేదే కాదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రభుత్వం ఈ సమస్యలకు పరిష్కారంగా వెంటనే ఏదో కొత్త సాఫ్ట్వేర్ తీసుకురాలేదు. బదులుగా వాళ్లు వేసిన మొదటి అడుగు మనుషుల స్థాయిలో జరిగింది. అంటే జవాబుదారీతనం కోసం ముందుగా ఒక కొత్త అధికార క్రమాన్ని సెట్ చేశారు. ఈ కొత్త హైరార్కీని చూడండి. క్యాడర్ మేనేజర్, హెచ్ఓడి లెవెల్ ఆఫీసర్, సెక్రటేరియట్ లెవెల్, జిల్లా లెవెల్, ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఫిక్స్డ్ రోల్ ఇచ్చేశారు. వాళ్ల బాధ్యతలేంటో స్పష్టంగా చెప్పారు. ఇకపై ఇది నా పని కాదు అని తప్పించుకునే అవకాశం లేదన్నమాట. ప్రతి పనికి ఒక ఓనర్ని ఫిక్స్ చేశారు. సరే, మనుషుల్ని, వాళ్ల బాధ్యతల్ని సెట్ చేశారు. మరి దీనికి టెక్నాలజీ సపోర్ట్ వేండా? అక్కడే వస్తోంది ఈ ఈహెచ్ఆర్ఎం మాస్టర్ ప్లాన్. అంటే ఇప్పుడున్న మనుషుల వ్యవస్థకు ఒక డిజిటల్ బ్యాక్ బోన్ క్రియేట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే, ఈహెచ్ఆర్ఎం అనేది ఒక డిజిటల్ లాకర్ లాంటిది. దాని టార్గెట్ చాలా క్లియర్. ప్రభుత్వంలో ఉన్న ప్రతి పోస్ట్కి, ప్రతి ఉద్యోగికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడే ఉండాలి. అది అక్యురేట్గా, అప్డేటెడ్గా. ఇదే ఫైనల్. ఇకపై వేర్వేరు రికార్డులకే ఛాన్స్ లేదు. ఇప్పుడు మనం ఈ మొత్తం సిస్టమ్కి గుండెకాయ లాంటి ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ డిజిటల్ ఫ్రేమ్వర్క్లో ఏ చిన్న పని జరగాలన్నా అది ఈ ప్రాసెస్ నుంచే వెళ్ళాలి. అదే మేకర్, చెకర్, అప్రూవర్. ఈ బొమ్మ చూస్తే మీకు మొత్తం కథ అర్థమైపోతుంది. చాలా సింపుల్. ముగ్గురుంటారు. మేకర్ పని మొదలు పెడతారు. చెకర్ దాని రూల్స్ ప్రకారం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తారు. ఫైనల్గా అప్రూవర్ దానికి ఓకే చెప్తారు. అంతే, ఆ పని పూర్తయినట్టే. ఈ మూడంచెల పద్ధతిలోనే జవాబుదారీతనం మొత్తం దాగి ఉంది. దీన్నే కొంచెం డీటెయిల్డ్గా చూస్తే, మేకర్ అంటే డేటాని ఎంటర్ చేసేవాళ్లు, ఒక ప్రపోజల్ తయారు చేసేవాళ్లు. చెకర్ అనేవాళ్లు ఒక క్వాలిటీ కంట్రోల్ లాంటివాళ్లు. మేకర్ పంపిన డేటా అంతా రూల్స్ ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇక అప్రూవర్ ఫైనల్ బాస్ అనమాట. అంతా ఓకే అనుకుంటే ఆమోదముద్ర వేస్తారు. ముఖ్యంగా ఒకరి పని మరొకరు చెయ్యలేరు. సరే, మరి ఈ మేకర్, చెకర్, అప్రూవర్ అంటే ఎవరు? గాల్లోంచి రారు కదా, వాళ్లే. డిపార్ట్మెంట్ లెవెల్లో కేడర్ మేనేజరేమో మేకర్, హెచ్ఓడి లెవెల్ నోడల్ ఆఫీసర్ చెకర్, ఇక ఫైనల్ అప్రూవల్ ఇచ్చేది, అంటే అంతిమ నిర్ణయం తీసుకునేది స్వయంగా ఆ డిపార్ట్మెంట్ హెడ్, అంటే హెచ్ఓడి. దీనర్థం ప్రతి డిజిటల్ ఫైల్ కూడా చివరికి హెచ్ఓడి గారి టేబుల్ మీదికి వెళ్లాల్సిందే. ఓకే, థియరీ అంతా బానే ఉంది. కానీ ఇది నిజంగా ఆఫీసర్లకి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది? వాళ్ల రోజువారీ పని ఎలా మారిపోయింది? ఇప్పుడు డిపార్ట్మెంట్ హెడ్స్ చూసే ఆ కొత్త డిజిటల్ ప్రపంచంలోకి ఒకసారి తొంగిచూద్దాం. ఇదిగోండి, వాళ్ల పని ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది నిధి పోర్టల్ డాష్బోర్డ్. ఇక్కడ కనిపిస్తున్న
ఈ GAD అనే టైల్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు నేరుగా ఈ HRM సిస్టంలోకి వెళ్తారు. లోపలికి వెళ్ళాక చూడండి, అన్నీ డ్రాప్ డౌన్లే. ఏ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్, ఏ HOD, ఏ సర్వీస్ రూల్, ఇలా స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పొరపాటున తప్పు డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తే మొత్తం పని మళ్ళీ మొదటికొస్తుంది. అవన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేశాక వాళ్లకనిపించేది ఇది, ఒక ఖాళీ పేజీ. దీని అర్థమేంటో తెలుసా? పాత డేటాని కాపీ పేస్ట్ చేయడం కుదరదు. ప్రతి పోస్ట్ని, ప్రతి క్యాడర్ని మొదటి నుండి రూల్స్ ప్రకారం కొత్తగా ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పోస్ట్ క్రియేట్ చేయడానికి ఎన్ని వివరాలడుగుతుందో. పోస్టు పేరు, ఎంతమంది ఉంటారు, గెజిటెడా, నాన్ గెజిటెడా, పే స్కేల్ ఏంటి, ఇలా ప్రతిదీ పక్కాగా ఎంటర్ చేయాలి. ఇది డిపార్ట్మెంట్ హెడ్స్కి, వాళ్ళ టీమ్స్కి ఎంత పెద్ద సూక్ష్మమైన పనో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం పోస్టుల గురించే కాదు, ప్రతి ఉద్యోగికి సంబంధించి వాళ్ళ క్వాలిఫికేషన్స్ దగ్గర్నుంచి రిటైర్మెంట్ ఏజ్ వరకు ప్రతీదీ డిజిటల్గా ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఈ సిస్టంలో ఒకసారి వెరిఫై అయిందంటే అదే ఫైనల్ రికార్డ్. ఇంకో విషయం ఏంటంటే, సమస్యలొచ్చినా సరే ఇదే రూల్. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అదొక టికెట్లా మారుతుంది. ఆ టికెట్ కూడా మేకర్ దగ్గర్నుంచి చెకర్కి, అక్కడ్నుండి అప్రూవర్కి వెళ్తుంది. ఇక్కడ కుడివైపు చూస్తే ప్రతి ఆఫీసర్ వాళ్ల కామెంట్స్ ఎలా యాడ్ చేస్తున్నారో, ఆ ప్రాసెస్ అంతా ఎలా రికార్డ్ అవుతుందో మనకు తెలుస్తుంది. సరే, ఇదంతా చూశాక మనం చివరి దశకి వచ్చాం. ఈ కొత్త వ్యవస్థ వల్ల వచ్చే లాభనష్టాలు, దాని భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. కాబట్టి చివరిగా మనం ముందున్న ప్రశ్న ఒక్కటే: ప్రతి కదలిక డిజిటల్గా రికార్డవుతూ ప్రతి పనికి ముగ్గురి ఆమోదం అవసరమయ్యే ఈ సిస్టమ్ నిజంగా జవాబుదారీతనాన్ని పెంచుతోందా, లేదంటే కాగితపు ఫైళ్ల స్థానంలో ఫైళ్లను నెమ్మదిగా కదిపే ఒక కొత్త రకం డిజిటల్ బ్యూరోక్రసీగా మారుతోందా? దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి.